ఒకరు భగవంతుని పట్ల మర్యాదతో భక్తితో ప్రవర్తించడానికి తనంత తానుగా విధించుకున్న నియమముల చేత ప్రవర్తిస్తే వేరొకడికి అది హాస్యాస్పదంగా ఉంటుంది. హాస్యాస్పదంగా ఉండడం కాదు, అది వారి ఆస్తిక్య బుద్ధి. వాడు నమ్ముకున్నాడు. శంకర భగవత్పాదుల దగ్గరికి వెళ్ళి ఒకరు అడిగారు, మీరు భగవంతుడు ఉన్నాడు అని ఇంత అందగాడు, ఇంత సౌందర్యమూర్తి సన్యసించి ముండనం చేయించుకుని ఆ కాషాయ బట్ట కట్టుకుని శిరస్సు మించి ఆ కాషాయం వేసుకుని సత్యదండం పట్టుకుని తిరుగుతున్నారు, ఇంత మిసమిసలాడిపోతున్నారు. ఒకవేళ భగవంతుడు లేకపోతే మీరు పోగొట్టుకున్న సుఖాలు పోగొట్టుకున్నట్టే కదా అన్నారు. అంటే శంకరులు అన్నారు, నిజమే, నువ్వు చెప్పింది యథార్థమే. ఒకవేళ భగవానుడు అన్నవాడు లేడనుకో, లేకపోయినా నాకు ఇలా కట్టుకోవడంలో, ఇలా గుండు చేయించుకోవడంలో, ఇలా వస్త్రం వేసుకోవడంలో, ఇలా సత్యదండం పట్టుకోవడంలో, ఉపనిషత్ చదువుకోవడంలో, నడవడంలో నాకు ఒక గొప్ప తృప్తి ఉంది. నీకు భగవంతుడు లేడన్న పూనికతో సంసారమునందు తృప్తి ఉంది. శరీరం పడిపోయిన తర్వాత నువ్వు పొందుతున్న తృప్తి ఏమిటో నేను తృప్తి అన్న మాట పొందుతున్నాను ఇందులో. కానీ భగవంతుడన్నవాడు ఉంటే శరీరం పడిపోయిన తర్వాత నీ బతుకేమిటో లెక్క పెట్టుకో అన్నారు. ప్రమాదం ఎవరి వైపుకుంది? అందుకని ఇలాంటి పిచ్చ ప్రశ్నలు ఇంకెప్పుడు వెయ్యకు అన్నారు. ఈ పిచ్చ ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది లోకంలో, అర్థం లేని ప్రశ్న. సీతమ్మ ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం. ఒంటి జడ వేసుకుంది తల్లి, మలినమైనటువంటి పట్టుబట్ట కట్టుకుంది, భూమి మీద పడుకుంటోంది, ఉపవాసం చేస్తోంది. రావణుడు అంటాడు, ఎందుకు ఈ ఒంటి జడ, ఎందుకు ఈ మలినమైన పట్టుబట్ట, ఎందుకు ఈ భూమి మీద పడుకోవడం, ఎందుకు ఈ ఉపవాసాలు, ఎందుకు ఇవన్నీ? హాయిగా మన అంతఃపురంలో చూడు ఎన్ని రకాల వంటలున్నాయో, ఎన్ని రకాలైనటువంటి మధువులున్నాయో, ఎన్ని రకాలైనటువంటి ఆభరణాలున్నాయో. 7,000 మంది ఉత్తమ కాంతలు నీకు దాసీ జనంగా వస్తారు. హాయిగా అవన్నీ అలంకరించుకో. ఎవరి గురించి చేస్తున్నావు తపస్సు? దీనుడు ఎక్కడున్నాడో తెలియదు, రాజ్యభ్రష్టుడు ఉన్నాడో తెలియదు, లేడో తెలియదు, అడవిలి పట్టి తిరుగుతున్నాడు. 100 యోజనముల సముద్రం అడ్డుంది ఒక నరుడు. దేవదానవులు నన్నేం చెయ్యలేరు. అటువంటి రాముణ్ణి పట్టుకుని రామా 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 నువ్వు వస్తావు అంటావు. వస్తాడా? ఎందుకు ఈ పిచ్చి అంటాడు. భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకం చేత, పెద్దలు చెప్పారు అన్న విశ్వాసం చేత, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే. ఉన్నాడు, ఈ కంటితో మేం చూశామని చెప్పినటువంటి ఋషుల యొక్క వాక్యమనందు గౌరవముంచి నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వాణ్ణి చూసి ద్వేషించి అమర్యాదతో ప్రవర్తించేటటువంటి వాడి మాట ఎలా ఉంటుందో, విశ్వాసము లేని వాడి మాట రావణుడి మాట. మరి వేదం ఎందుకు చదువుకున్నావు అంటే, నీకు ఇవాళ చేసిన తపస్సు, చదువుకున్న వేదము, నువ్వు చేసినటువంటి పూజ మరిచిపోయి ఇవి దేనికి పనికొచ్చాయంటే భౌతిక భోగమునకు పనికొచ్చాయి. ఇది మరణమునకు దారి తీయదా? ఇదే రావణుణ్ణి సీతమ్మని అడ్డుపెట్టి ఇద్దరిని చూపించడం. ఈ మాటలు అనడం చేత తపస్సు చేస్తున్నటువంటి మహాపతివ్రత పట్ల అపచార ధోరణితో మాట్లాడి ద్విగుణీకృత పాపాన్ని మూటకట్టుకుంటున్నాడు. ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం మస్తానే ఉపవాసస్య నైతా నౌపైకాయినితే పిబ విహర రమస్వ భుంక్ష్వ భోగాన్ ధన నిచయం ప్రతిశామి మిదినించ మయిలలలనే యథాసుఖత్వం పైచ సమేత్తలలం తు బంధవాస్తే అంటాడు. ఇందుకు సీతాల పడుకోవడం, పిబ హాయిగా తాగు, విహర తిరుగు, రమస్వ రమించు, భుంక్ష్వ కావలసినంత అనుభవించు. ఎంత ఐశ్వర్యం ఉందో తెలుసా నా దగ్గర, ఎంతమంది దగ్గర కొట్టుకొచ్చాను. వాడి సొంతం కాదు, వాడు సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు, కుబేరుణ్ణి ఓడించి పుష్పక విమానం పట్టుకొచ్చాను, దేవతల్ని ఓడించి రకరకాల మణులు మాణిక్యాలు తెచ్చాను, అందరివి నావిగా చేసుకున్నాను. వాడిది వాడికుంచకుండా వాడిది తెచ్చి నీవుగా అనుభవిస్తుంటే వాడు ఏడుస్తూ ఉంటాడు. రామయతి అసత్ప్రలాపాన్ కరయతి ఇది రావణ. ఇంకోడు ఏడుస్తుంటే వాడిది తెచ్చుకుని తను నవ్విన వాడే రావణుడు. ఈ నిర్వచనంలోకి నువ్వు ఎన్నడూ పడకూడదు, జ్ఞాపకం పెట్టుకో. ఇంకొక మాట చెప్పనా, నాకున్న ఐశ్వర్యం అంతా నీ ఐశ్వర్యం. నీ బంధువులందరినీ పిలిచి హాయిగా ఈ ఐశ్వర్యం తయ్యి. స్త్రీలని లోభ పెట్టడం అనేటటువంటి విద్య ఒకటి ఏ యూనివర్సిటీలోనైనా పెడితే దానికి వైస్ ఛాన్సలర్గా రావణాసురుణ్ణి ఇయ్యచ్చు. ఎందుకు అంటే వాడు ఎంత గొప్పగా మాట్లాడతాడో చూడండి. వీడి ఐశ్వర్యం అంతా ఆవిడికి ఇస్తాట, ఆవిడ బంధువులకి ఇవ్వచ్చుట. ఏమీ తెలియని అమాయకమైన ఆడదాన్ని లోభ పెట్టేవాడు ఇలాగే మాట్లాడతారు. మీరు ఇప్పటికీ చూడండి,
రామాయణం గెట్స్ రిపీటెడ్ 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 అండ్ రిపీటెడ్ ఫర్ ఎవర్.